హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక్క కూతురు. మామిడికాయతో మరొక వంట చేసేసుకుందామా అండి? అది కోడిగుడ్డు, మామిడికాయ, ఎండు నెత్తళ్ళండి. కొంతమంది వీటిని మెత్తళ్ళని కూడా అంటారు. మేమైతే నెత్తళ్ళు అంటాం. ఇంకెందుకండి ఆలస్యం, కూర వండుకుందామా? ఈ కూర కోసం ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత మామిడికాయని ముక్కలుగా చేసుకోవాలి. వాటితో పాటు ఉల్లిపాయల్ని, పచ్చిమిర్చిని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కూరలోకి మసాలా కోసం మిక్సీ జార్ తీసుకొని కొంచెం అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయల్ని మిక్సీ పట్టడం వల్ల కూరలో గ్రేవీ వస్తుందన్నమాట. దీన్ని పక్కన పెట్టుకొని ఇక కూరకి నెత్తల్ని శుభ్రం చేసుకోవాలి కదండి. దానికోసం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెత్తల తలకాయలన్నీ తీసేసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని రుద్దాల్సిన పని లేదు కానండి, శుభ్రంగా ఎక్కువసార్లు కడగాలన్నమాట. వీటికి ఇసుక అంటుకొని ఉంటుంది. మనం శుభ్రంగా కడగకపోతే కూర తినేటప్పుడు ఆ ఇసుక తగులుతుంది. అందుకే ఎక్కువ సార్లు రుద్ది కడుక్కోవాలన్నమాట. ఇలా కడిగిన వాటిని పక్కన పెట్టుకొని ఇక కూర వండుకుందామా అండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని మనం కోడిగుడ్లన్నీ ఉడకపెట్టుకున్నాం కదండి, ఆ కోడిగుడ్లను ఫ్రై చేసుకోవాలి. మా ఇంట్లో కోడిగుడ్లు ఫ్రై చేస్తే ఇష్టమని మేము ఫ్రై చేసుకుంటాం. మీకు ఇలా ఫ్రై చేయడం నచ్చకపోతే దీన్ని స్కిప్ చేసేయచ్చు అనమాట. కోడిగుడ్లు ఫ్రై చేసేటప్పుడే కొంచెం ఉప్పు, కారం వేసి ఫ్రై చేస్తే బాగుంటుంది. వీటిని ఫ్రై చేసుకున్నాక అదే ఆయిల్లో నెత్తలను కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చండి. ఆయిల్ కొంచెమే ఉందనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎక్కువ ఆయిల్ ఉంది కదా అని ఇంకా ఆయిల్ వేయకుండా ఆయిల్లోనే ఫ్రై చేశాను అనమాట. ఇలా ఫ్రై చేసుకున్న నెత్తలను తీసి పక్కన పెట్టుకొని అదే బాండీలో ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటే అల్లము, వెల్లుల్లి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగా పేస్ట్ వేయడం వల్ల కూరకి గ్రేవీ వస్తుందండి. అందుకే ఇది వేయాలన్నమాట. తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించారా, ఉప్పు వేయడం లేదు. ఎందుకంటేనండి మనం వండుకునేవి సముద్రపు నెత్తళ్ళు, అవి ఉప్పుగా ఉంటాయండి. ఇప్పుడే ఉప్పు వేస్తే కూరలో ఉప్పు ఎక్కువ అవుతుందన్నమాట. లాస్ట్లో చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు. ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మామిడికాయ ముక్కలు కొంచెం స్మూత్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఇవి మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నెత్తళ్ళు వేసి ఒకసారి మొత్తం కలుపుకొని ఒక 2 నిమిషాలు నెత్తళ్ళు మగ్గే వరకు ఉంచుకున్న తర్వాత మనము గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలండి. నీళ్ళు అనేది మన గ్రేవీని బట్టి పోసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకుంటేనే గ్రేవీ వస్తుంది, ముక్కలు కూడా స్మూత్గా అవుతాయండి. అందుకే నీళ్లు పోసుకొని నీళ్లతో పాటే కోడిగుడ్లు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. కోడిగుడ్లు నీళ్లు పోసిన తర్వాత ఎక్కువగా కలపకూడదండి. అలా కలిపితే నెత్తళ్ళు విడిపోతాయి అన్నమాట. అందుకని చూసి కలుపుకోవాలండి. ఇక వీటిని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యే వరకు ఉడికిన తర్వాత దీనిలో దింపే ముందు గరం మసాలా, కొత్తిమీర వేసుకొని ఇంకొక నిమిషం స్టవ్ మీద ఉంచుకొని దింపుకుంటే నెత్తళ్ళు మామిడికాయ కూర రెడీ అండి. మరి మీకు డౌట్ వచ్చిందా అండి, ఇందులో ఉప్పు వేయలేదు కదా, సరిపోతుందా లేదా అని? అందుకే ఉప్పు ఇప్పుడు చూసుకోవాలండి. ఉప్పు చూస్తే ఉప్పు సరిపోలేదనమాట. అందుకే లాస్ట్లో కొంచెం ఉప్పు వేసాము. నెత్తళ్ళు ఉప్పుగా ఉంటాయి కానీ కూర ఉప్పుగా ఉండదు కదండి. అందుకే గ్రేవీ కోసమని కొంచెం ఉప్పు వేసుకున్నాం అనమాట. అంతే, ఉప్పు వేసి కలుపుకొని ఇంకొక నిమిషం స్టవ్ మీద ఉంచుకుంటే కూర రెడీ అండి. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకసారి మీరు కూడా ఇలాగ నెత్తళ్ళు, మామిడికాయ, కోడిగుడ్డు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కోడిగుడ్ని స్కిప్ చేసైనా ఈ కూర వండుకోవచ్చండి.